వెల్కమ్ టు రామయ్య ఐఐటి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 50+ to 100 బిలో 100 నంబర్స్ అనేవి 2 డిజిట్స్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసాం కదా ఈజీ వేలో. అలానే ఇప్పుడు 100+ అంటే 3 డిజిట్ నెంబర్స్ని ఏ విధంగా ఈజీగా మల్టిప్లై చేస్తాము అనేది ఈ వీడియోలో చూస్తాం. ఫస్ట్ 102 into 103 తీసుకుందాం. 102 into 103. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 డిజిట్స్ అనేది మనం యాడ్ చేస్తాం. 1 పెట్టుకుంటాం. 02 plus 03 05. 03 into 02 06. నెక్స్ట్ 105 into 107 తీసుకుందాం. 105 into 107. 105 into 107 ఫస్ట్ 1 అట్లే పెట్టుకొని 05 plus 07 12 అవుతుంది. 05 into 07 35 అవుతుంది. అంటే 7 5s 35. ఏం లేదు, ఫస్ట్ 1 అలానే పెట్టేసుకుంటాం. నెక్స్ట్ 05 plus 07 యాడ్ చేస్తే 12 అవుతుంది. నెక్స్ట్ 05 into 07 చేస్తే 35 అవుతుంది. ఇక్కడ 0 అనేది పెట్టాల్సిన నీడ్ లేదు, కాకపోతే ఫర్దర్గా 2 డిజిట్స్ అంటే ఇక్కడ 1 కానీ 2 కానీ అట్లా నంబర్స్ వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు నేను ఇక్కడ టోటల్ 2 నంబర్స్ని కన్సిడర్ చేసి యాడ్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తున్నాను. నెక్స్ట్ 108 into 103 తీసుకుందాం. ఫస్ట్ 1 అట్లే పెట్టుకొని 8 plus 3 11. 8 into 3 24. నెక్స్ట్ 112 into 102. 112 into 102. ఫస్ట్ 1 అట్లే పెట్టుకుందాం. 12 plus 2 14. 12 2s 24. నెక్స్ట్ 119 into 105 తీసుకుందాం. 1 అట్లే పెట్టుకొని 19 plus 5 24. 19 5s 95. అర్థమవుతుందా? నెక్స్ట్ 117 into 112 తీసుకుందాం. 117 into 112. 1 అట్లే పెట్టుకొని 17 plus 12 29. 17 12s ఎలా మల్టిప్లై చేస్తాం? ఇప్పుడు 12 ఉంది కదా, ఈ 12ని 10 plus 2 తీసుకుంటే 17 into 10 plus 2. 17 10s 170 plus 17 2s 34. యాడ్ చేస్తే 204. ఇప్పుడు ఇక్కడ మనం 117 into 100గా తీసుకుంటే ఇక్కడ 2 zeros వస్తాయి. ఇప్పుడు ఈ 204ని యాడ్ చేస్తే 40131. అంటే 117 into 112 equals to 13104 is the answer of 117 into 112. అదేవిధంగా 113 into 107 తీసుకుందాం. 1 అట్లే పెట్టుకుంటాం. 13 plus 7 20. 13 7s 91. 112 into 115. 112 into 115. 1 అలానే వస్తుంది. 12 plus 15 27. 12 15s 180. ఇక్కడ 2 zeros పెడితే నెక్స్ట్ 180. 180 యాడ్ చేస్తే 12880. అలానే సిమిలర్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాను, వాటిని చేసి కామెంట్స్లో చెప్పండి. 113 into 112. 105 into 104. 107 into 103. 102 into 108. 104 into 105. వీటి ఆన్సర్స్ అనేవి మీరు చేసి కామెంట్స్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్లో మీ యొక్క డౌట్స్ అనేవి చెప్తారు అని అనుకుంటున్నాను.